ఏమండి నాకు 500 ఉంటే ఇవ్వరా? దేనికి? బయట ముసలాయన చాలా కష్టపడి పని చేస్తున్నాడండి, ఆయనకి ఇద్దామని. సరే 500. సరే పెద్ద అయిన అంటున్నావు కదా, ఈ 200 కూడా ఇచ్చేసాయి. సరే అండి. అవును, ఇందుకే ఎక్కడ ఉంటారు ఆయన? అదే మన సందు చివర షాప్ ఉంది కదా, ఆ షాప్లో చీరలు అమ్ముతారండి. చీరలా? దేవుడా. సరేనే, సరే సరే అయితే నేను చెప్తాలే. ఓకే బాయ్. ఏమండి, సోనీ ఫోన్ చేసింది, ఈరోజు నైట్ వాళ్ళ ఇంట్లో పుడుకోవడానికి రమ్మంటుంది మిమ్మల్ని. ఏమండి మిమ్మల్ని వెళ్తారా? తప్పదంటావా? ఇష్టం. సర్లే, అంతగా చెప్తున్నావు కాబట్టి వెళ్తాలే. సరే మరి కీస్ ఇదిగోండి. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఊరు వెళ్ళారు, వెళ్ళిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను. ఏమండి, మన ఇంట్లో పెళ్లికి ముందు బోల్డ్ దోమలు ఉండేవి కదా. అవును. ఇప్పుడు చూసారా, ఒక్క దోమ కూడా రావట్లేదు. వాటికి కూడా తెలిసిపోయి ఉంటది, రక్తం తాగేది పర్మనెంట్గా వచ్చింది, ఇంకా తాగడానికి మాకే మిగులుతాయని అవి రాకుండా మానేసి ఉంటాయి. అవి 3 - 3 ఎంత తెలుసా నీకు? తెలియట్లేదమ్మా. ఇట్స్ ఓకేనా, నేను నీకు ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నీకు నేను 3 ఇడ్లీ పెట్టాను ప్లేట్లో, నువ్వు ఆ 3 ఇడ్లీ తినేసావు, ఇంకేముంటుంది? చట్నీ ఉంటుంది. కరెక్టే కదమ్మా? కరెక్టే నాన్న. ఏమండి, ఈరోజు మీకు చెప్పడానికి నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ ఏది చెప్పమంటారు? బ్యాడ్ న్యూస్ చెప్పలే. బ్యాడ్ న్యూసా? నేనేమో ఫస్ట్ మీకు గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాను. నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్. బ్యాడ్ న్యూస్ చెప్పు ఫస్ట్. షూర్ కదా? షూర్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేను దారిలో వస్తుంటే క్రాష్ అయిపోయిందండి. క్రాషా? ఏంటది? అదే. సర్లే, గుడ్ న్యూస్ చెప్పలే. గుడ్ న్యూసా? మనం కార్ బుక్ చేసాం కదా. అవును. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. అవును. కార్ ఈ రోజు డెలివరీ అయిపోయిందండి, కిందే ఉంది. వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్ యార్. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్. కొంప తీసి క్రాష్ అయింది కార్ ఇదేనా? ఓ మై గాడ్. ఏంటి అమ్మా, ఇంత బ్యాడ్ న్యూస్ ఎలా చెప్తావు? అందుకే కదండి ఫస్ట్ నేను గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను, మీరేం వినలేదు. హేమా, నీ ఫోన్ ఎక్కడా? ఫోనా? అక్కడ ఉంది చూడండి. నీ ఫోన్ ఒకసారి చెక్ చేయొచ్చా? ఓకే, కానీ ఎందుకు? ఊరికే ఒకసారి చెక్ చేద్దామని. ఏ రిలేషన్షిప్లో అయినా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది. అలా అయితే ఓకే, మీకు కావాల్సింది చూసుకోండి. ఇంతకీ మీరేం చెక్ చేయాలనుకుంటున్నారో? మెసేజెసా? నో. వాట్సాపా? నో. మరి ఇన్స్టాగ్రామా? కాదు హేమా. మరి ఇంకేం చెక్ చేస్తున్నారు? నీ అమెజాన్ ఆర్డర్ లిస్ట్ చూస్తున్నాను. ఓ నాయనో, దొరికిపోయాను రా బాబీనికి.